అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రాచీన పద్యంలోకి ప్రయాణం చేయబోతున్నాం. దానిలో దాగి ఉన్న సంక్లిష్టమైన విషయాలను విడమరిచి అందరికీ సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. పదండి. మొదటగా శ్రీ మల్లికార్జున స్వామికి అంకితమిచ్చిన ఒక ప్రాచీన తెలుగు పద్యంలోని కొన్ని శక్తివంతమైన పంక్తులతో మొదలుపెడదాం. ఈ శబ్దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా వినండి. వినగానే కొంచెం గందరగోళంగా అనిపించింది కదూ? కానీ ఇవేమీ అర్థం లేకుండా కూర్చిన శబ్దాలు కాదండి. నిజానికి ప్రతి శబ్దం వెనుక ఒక లోతైన అనుభవం, ఒక అనుభూతి దాగి ఉంది. సరే, మరి ఆ అనుభూతిని అర్థం చేసుకోవాలంటే మనమేం చేయాలి? దానికి మొదటి అడుగు ఈ పద్యంలోని సంగీతాన్ని, ఆ లయను పట్టుకోవడమే. ఇక్కడ కవి చాలా తెలివిగా అనుకరణ శబ్దాలను వాడారు. అంటే ఏంటంటే వాడే పదాలే అవి వర్ణించే శబ్దాలను మనకు వినిపిస్తాయి. ఉదాహరణకు టంకు టింకు అన్నప్పుడు మనకు నాట్యం చేస్తున్నప్పటి గజ్జల సవ్వడి వినిపిస్తుంది కదా. అలాగే డమరుక ఢం అన్నప్పుడు శివుని చేతిలో ఉండే డమరుకం మోత మన మనస్సులో మారుమోగుతుంది. ఈ టెక్నిక్ ఎంత అద్భుతమంటే ఇది భాషను సంగీతంగా మార్చేస్తుంది. వినేవాళ్లని నేరుగా ఆ దివ్య ప్రదర్శనలోకి ఆహ్వానిస్తుంది. అందుకే దీన్ని కేవలం చదివి వదిలేయకూడదు, దాన్ని వినాలి, అనుభూతి చెందాలి. అంతేకాదు, ఈ పద్యం ఒక పూర్తి దైవిక సంగీత కచేరీనే మన ముందుంచుతుంది. చూడండి, నంది భేరి, నారదుడి వీణ, తుమ్మురుడి వీణ, ఇలా ఒక్కో వాద్యం పేరు చెబుతూ మన చుట్టూ ఒక శక్తివంతమైన ధ్వని ప్రపంచాన్ని నిర్మిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఆ దైవిక సంగీతాన్ని విన్నాం. మరి ఇప్పుడు ఆ సంగీతం మన కళ్ల ముందు ఎలాంటి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందో చూద్దాం. ఈ దివ్య సంఘటనంతా ఎక్కడ జరుగుతోందంటే పవిత్ర శ్రీశైల పర్వతం మీద. ఇది దక్షిణ భారతదేశంలో చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. అంటే కవి మనల్ని ఏదో కల్పనాలోకానికి కాదు, ఒక వాస్తవమైన పవిత్రమైన ప్రదేశానికి తీసుకువెళ్తున్నారు. మరి ఈ అద్భుతమైన ప్రదర్శనకి మధ్యనాయకుడు ఎవరు? ఆయనే శ్రీ మల్లికార్జున స్వామి, అంటే సాక్షాత్తు శివుడే. తన విశ్వనృత్యంలో లీనమయ్యున్నారు. ఈ మొత్తం సంగీతానికి ఆయనే కేంద్రం. అయితే ఆయనొక్కరే నాట్యం చేయడం లేదు. ఆయనతోపాటు ఆయన దేవేరి గిరిజ కూడా ఉన్నారు. వారి చుట్టూరా దేవతలు, ఋషులు, వీరంతా దివ్య ప్రేక్షకులుగా ఆ నృత్యాన్ని చూస్తున్నారు. ఇదొక సంపూర్ణమైన, అద్భుతమైన దైవిక దృశ్యం. సరే, సంగీతం విన్నాం, ఆ దృశ్యాన్ని చూశాం. కాని ఇంత గొప్ప విశ్వప్రదర్శన వెనుక అసలు ఉద్దేశ్యమేంటి? ఎందుకిదంతా జరుగుతోంది? దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పద్యంలో చివరి భాగానికొచ్చేసరికి కవి వర్ణన నుండి ప్రార్థనలోకి వెళ్తారు. ఈ దివ్య నృత్యం నుంచి వచ్చే ఆ అద్భుతమైన శక్తి, అది కేవలం దేవతల కోసమే కాదట, అది మానవాళి మేలుకోసం ఉద్దేశించబడింది. ముఖ్యంగా ఈ పద్యంలోని ఒక పంక్తి దాని సమ్మిళిత సందేశానికి ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుంది. అదేంటంటే, దీని అర్థం ఆశీస్సులు ఆస్తికుల కోసం, అలాగే నాస్తికుల కోసం కూడా. అంటే దేవుడిని నమ్మేవాళ్లకి, నమ్మనివాళ్లకి ఇద్దరికీ మేలు జరగాలని కోరుకోవడం. ఇది నిజంగా ఎంత గొప్ప విషయం! మత విశ్వాసాలకు అతీతంగా అందరినీ కలుపుకోపోయే సందేశమిది. మరి ఎలాంటి ఆశీస్సులు కోరబడ్డాయి? జ్ఞానం, వివేకం, ధైర్యం, బలం, సంపద, శ్రేయస్సు, ఇలా ఒక సంతృప్తికరమైన జీవితానికి అవసరమైన అన్ని అంశాలు, ఆధ్యాత్మిక శాంతి నుంచి భౌతిక శ్రేయస్సు వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పటివరకు మనం ఆ దైవిక లయను విన్నాం, ఆ అద్భుత దృశ్యాన్ని చూశాం, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకున్నాం. మరి ఇవన్నీ కలిసి ఈ పద్యాన్ని కేవలం అక్షరాల కూర్పు కంటే ఎంత గొప్పగా మార్చాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం 3 దశల్లో ఒక ప్రయాణం చేశాం. మొదట లయను విన్నాం, తర్వాత ఆ దృశ్యాన్ని చూశాం, చివరగా దాని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నాం. అందుకే ఇది కేవలం చదివే ఒక కథో, వాదనో కాదు, ఇది మనల్ని పూర్తిగా లీనం చేసే ఒక బహుళ ఇంద్రియ అనుభవం. దీన్నే మనం వాగ్రూప చిత్రం అని చెప్పచ్చు. అంటే ఏంటంటే, పదాలను ఉపయోగించి మన కళ్ల ముందు ఒక సజీవమైన చిత్రాన్ని, మన చెవులకు సంగీతాన్ని, మన మనసుకు ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని, ఇలా అన్నింటినీ ఒకేసారి అందించడం. ఇది కేవలం చదివే కవిత్వం కాదు, ఇది మనం జీవించగలిగే ఒక అనుభవం. ఇదంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది.
మన జీవితంలో కూడా కొన్నిసార్లు మాటల్లో వర్ణించలేని ఎన్నో గొప్ప అనుభవాలెదురవుతాయి కదా. అలాంటి వాటిని పట్టుకోవటానికి, వాటి ప్రతిధ్వనిని వినిపించటానికి మన దగ్గరున్న పదాలు ఎంతవరకు సరిపోతాయి? ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.